ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అనపర్తి నియోజకవర్గంలో 3 మండలాల బ్యాంక్ అధికారులతో బిక్కవోలు ఎస్ఐ రవిచంద్ర సమీక్ష సమావేశం. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న సైబర్ మోసాలు మరియు నేరాలపై అవగాహన కల్పించిన ఎస్ఐ. వచ్చే నెల 6వ తారీఖు నుండి 7వ తారీఖు వరకు బిక్కవోలులో జరుగుతున్న సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి ఉత్సవాలు. పల్లివాసు దంపతుల చేతుల మీదుగా పందిరి రాట మంచి కార్యక్రమంతో ఉత్సవాలు ఆరంభం. అమరావతి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో కృష్ణలంక పొట్టి శ్రీరాములు స్కూల్ నందు ఉచిత మెగా వైద్య శిబిరం. ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో విధ్వంసకర పాలన సాగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలను కూడా కూల్చివేసి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారన్న వైసీపీ కార్పొరేటర్లు. దుర్గమ్మను దర్శించుకున్న ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గరికపాటి నరసింహారావు. ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికిన దేవస్థాన ఈవో రామారావు. అనపర్తి నియోజకవర్గంలో 3 మండలాలు బ్యాంకుల అధికారులతో సైబర్ నేరాలపై సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అనపర్తి సిఐ సుమంత్, 3 మండలాలకు ఎస్ఐలు పాల్గొన్నారు. బిక్కవోలు ఎస్ఐ రవిచంద్ర బిక్కవోలు మండలం బలభద్రాపురం మరియు కాపవర గ్రామాలలో ప్రస్తుత సమాజంలో జరుగుతున్న సైబర్ మోసాలు మరియు నేరాలపై సదరు గ్రామాల బ్యాంక్ మేనేజర్లు ప్రజలతో అవగాహన సదస్సు ఏర్పాటు చేసి సైబర్ నేరాలకు గురి కాకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు సైబర్ నేరాలకు గురి అయిన ఎడల ఏ విధంగా ఫిర్యాదు చేయాలనే విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించారు జరిగింది. అదేవిధంగా సోషల్ మీడియాలో ఎటువంటి చట్ట వ్యతిరేకమైన పోస్టులు పెట్టరాదని, అలా జరిగిన ఏడల చట్టపరమైన చర్యలకు బాధ్యులు వహిస్తారని తెలియచేయడం జరిగింది. ఆ టైప్ టెక్నాలజీ కూడా ఉంది సార్. వాడికన్నా తెలియని వాడు వస్తుంది కొట్టండి, ఆ ఒడికి కొట్టండి, మళ్ళీ ఇంకోటి అది ఇచ్చేది వాడు ఫోన్ చేస్తాడు, ఫోన్ చేసి ఇంకో ఒడికి కొట్టుకోడు, అది కొడితేనే మీకు టీవీ రాదంటారు. ఇప్పుడు ఉండిపోయి నిజమే చెప్పింది. డిజిటలైజేషన్ దాంట్లో ఏర్పాటు చేస్తాను. అలా అంటే తీసేసి మన కాకుండా అకౌంట్ అనిపిస్తుంది. 10,000 రూపాయలు అకౌంట్ ఉంటాయి. 10,000 రూపాయలు ముగ్గురు వాళ్ళే వచ్చారు, వాళ్ళే అకౌంట్ ఓపెన్ చేసి అన్ని వాళ్ళే. సో ఇంటికి లేకుండా నా పేరు సుమంత్ అండి. నేను అనపర్తి సిఐని. ఈరోజు మా అనపర్తి సర్కిల్లో రంగంపేట, అనపర్తి, అలాగే బిక్కవోలు మండలాల్లో 3 మండలాల్లో ఈ బ్యాంకు వాళ్ళని బ్యాంక్ మేనేజర్లు కానీ అందరినీ పిలిపించి మీటింగ్ పెట్టడం జరిగింది. దీనిలో భాగంగా ఏంటంటే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు సమాజంలో సైబర్ ఫ్రాడ్లు అనేవి రోజు రోజుకి ఎక్కువైపోతుంది. రకరకాల సైబర్ ఫ్రాడ్లతో ప్రజలను మోసం చేసి ప్రజల యొక్క బ్యాంకులో దాచుకున్న డబ్బు ఏదైతే ఉందో దాన్ని చాలా ఈజీగా దోచుకుంటున్నారు. దానికి ఎన్నో రకాల అవతారాలు ఎత్తి ఎన్నో రకాల ఫ్రాడ్లు ఎన్నో రకాలుగా మోసం చేసి ఆ డబ్బును కాజేయడం జరుగుతూ ఉంది. ఏదైనా ఒక బ్యాంకుకి సంబంధించిన మన ప్రజలు ఎవరైతే సురక్షితంగా మా డబ్బులు బ్యాంకులో ఉన్నాయి అని ఈ రోజున మరి గుళ్ళ మీద చేసుకుని ఉంటారు లేకుండా పోయింది. దానివల్ల సో ఈ ఫ్రాడ్ జరిగిన అమౌంట్ అంతా కూడా ఏదో అకౌంట్ ట్రాన్సాక్షన్ అవుతున్నాయి, ఏదో అకౌంట్కి వెళ్ళిపోతుంది, ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. కాబట్టి సో ఆ రకంగా జరగకుండా ఉండాలంటే బ్యాంక్ వాళ్ళు ఏమేమి చర్యలు తీసుకుంటే బాగుంటుంది. సో
సో ప్రజల డబ్బులకి ఎలా అయితే మనం సేవ్ చేయగలం, వాళ్ళ అవేర్నెస్ ఏ రకంగా తీసుకెళ్ళాలి అనేది వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి సో ఇద్దరు చర్చించుకోవడం జరిగింది. దాంట్లో కొన్ని విషయాలు ఉన్నాయి. సో ప్రజలకు ముందు అవేర్నెస్ కలగజేయడం కానీ, అది ఇంకోటి కానీ, హ్యూజ్ అమౌంట్ జరిగే ట్రాన్సాక్షన్ అయ్యే అకౌంట్లు గుర్తించడం కానీ, ఇలా రకరకాలుగా వాళ్ళతో చర్చించి త్వరలోనే కొన్ని చర్యలు చేపడతామని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. ఇది ఈరోజు మా ఎస్పీ గారు ఉత్తర్వుల ప్రకారం, మా డీజీ గారు అలాగే ఎస్పీ గారు ఉత్తర్వుల ప్రకారం ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. బిక్కవోలు అతి ప్రాచీనమైన శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి మహోత్సవాల సందర్భంగా పందిరి రాట ముహూర్తం అంగరంగ వైభవంగా జరిగింది. బిక్కవోలు వచ్చే నెల 6వ తారీఖు నుండి 7వ తారీఖు వరకు జరిగే సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి మహోత్సవాలు సందర్భంగా పల్లివాసు దంపతుల చేతుల మీదుగా పందిరి రాట మంచి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అనంతరం వాసు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలు ఘనంగా జరుగుతాయని, అలాగే ఈ సంవత్సరం కూడా స్థానిక శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు కమిటీ అందరూ కార్యక్రమాలు ఘనంగా చేయాలని అనుకోవడం జరిగింది. అలాగే ఈ ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పోలీసు వారి సహకారం, తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గుడికి వచ్చే భక్తులు అన్ని విధాలా సహకరించాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో భాస్కర్, బిక్కవోలు ఎస్ఐ రవిచంద్ర, సాయిబాబు, చిట్టిబాబు చౌదరి, త్రిమూర్తులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, స్వామివారి భక్తులు పాల్గొన్నారు. జరపడానికి గాను కమిటీ అందరూ నిర్ణయించుకుని ఈరోజు స్వామివారి పందిరాట ముహూర్తం చేయటం జరిగింది. మరి ఈ సందర్భంగా మా యొక్క పెద్దలు, శాసనసభ్యులు శ్రీ నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారి సూచన మేరకు, అలాగే గ్రామస్తులందరి సహకారం మేరకు కమిటీ అందరూ కూడా ఈ ఉత్సవాన్ని అత్యంత వైభవంగా జరపడానికి నిర్ణయించుకున్నాం. తద్వారా వచ్చే భక్తులందరికీ కూడా సరైన సదుపాయాలు కలుగజేస్తూ వారికి వినోద కార్యక్రమాలు, అలాగే స్వామివారికి అభిషేకాలు అన్నీ కూడా చాలా మంచి ఏర్పాట్లు చేసి భక్తులందరూ ఆదరాభిమానాలు చూరగొనాలని ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వారు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు, ఇతర డిపార్ట్మెంట్ అందరితో సహకరించుకొని ఈ ఏర్పాట్లు, షష్ఠి ఏర్పాట్లు ఘనంగా ఏర్పాటు చేసి చలువు పందిళ్ళు కానీ, తర్వాత వచ్చిన భక్తులందరికీ కూడా వసతి, భోజన సదుపాయాలు కలగజేయడంతో పాటు స్వామివారి దర్శనం బాగా జరిగే విధంగా ఎటువంటి అవాంతరాలు జరగకుండా ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ భక్తులందరూ సహకరించి 5 రోజుల పాటు 6వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఇక్కడ షష్ఠి జరుగుతుంది. కాబట్టి ఈ రోజులు అన్నీ కూడా స్వామివారి దర్శనానికి మంచి రోజులు. అన్ని రోజుల్లోనూ కూడా స్వామివారి దర్శనం ఇచ్చేసి ఈ స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. ముఖ్యమంత్రి ఒకవైపు నదుల అనుసంధానం గురించి మాట్లాడుతుంటే మరొక వైపు పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించే ప్రయత్నాలు కేంద్రం చేస్తుంది అన్నారు. విజయవాడ దాసరి భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన ఎత్తు తగ్గిస్తే ఆ ప్రాజెక్టు ప్రయోజనాలు దెబ్బతింటాయని చెప్పారు. ఎత్తు తగ్గిస్తే 25,000 కోట్లు కేంద్రానికి ఆదా అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నవంబర్ 18వ తేదీన సిటీలలో ఈ 2 సెంట్ల గ్రామాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని వినతి పత్రాలు ఇస్తామని, వారం రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని చేపడతామన్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున 19వ తేదీ నుంచి విద్యుత్ ఛార్జీల భారాలు తగ్గించాలని నిరసనలు చేపడతామన్నారు. 8,000 క్యూసెక్లు తగ్గిస్తున్నారని వార్తలు వస్తాయి. ఒకే ఒక కారణం ఏమంటే వారు దానికి సంబంధించి నిధులు ఆదా చేసుకోవడానికి, తాము ఇవ్వాల్సిన అమౌంట్ ఇవ్వకుండా ఎగ్గొట్టడానికి, అంటే దాని ఎత్తు తగ్గించడం ద్వారా 25,000 కోట్లు, ఈ కాలువ సామర్థ్యం తగ్గించడం ద్వారా మరో 4,000 కోట్లు, టోటల్గా 29,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉందని వార్తలు వస్తాయి. చంద్రబాబు నాయుడు గారు క్లారిటీ ఇవ్వడం లేదు. ఆయన ఢిల్లీకి పోతున్నాడు, కలుస్తూ ఉన్నాడు, దానికి సంతోషమే. మరి మీరు దీనిపైన స్పష్టంగా వాళ్ళు పోలవరం విషయంలో వారు ఏం చెప్పారు, మీరు ఏం అంగీకరించారు, ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా అని నేను అడుగుతా ఉన్నాను. చెప్పాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఈ రకంగా గోదావరి జలాల విషయంలో ఒక అనుమానాలు వస్తూ ఉంటే, మరోవైపు కృష్ణా ట్రిబ్యునల్ దాని విషయంలో కూడా ఈరోజు మళ్ళీ దాని గురించి కూడా చెప్తున్నారు. ఎందుకంటే కృష్ణా ట్రిబ్యునల్ దానికి సంబంధించి మొదటి ట్రిబ్యునల్లో మనకు ఆల్రెడీ అలాట్ అయింది 811 టీఎంసీ. దానికి తోడు నెక్స్ట్ మళ్ళీ సెకండ్ దాన్ని ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని మిగులు జలాల ఆధారంగా మరో 194 టీఎంసీలు అదనంగా మనకు కేటాయించారు. మన రాష్ట్ర విభజన బిల్లులో
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లులో 11th షెడ్యూల్ ప్రకారము 6 ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వాలని, అందులో అంద్రినీవా, గాలేరు నగరి, వెలుగొండ ప్రాజెక్టు, తెలుగుగంగ ప్రాజెక్టు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకము, నెట్టెంపాడు, ఈ 6 ప్రాజెక్టులు అటు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్లో వీటికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ 194 టీఎంసీల నీటిని వాటికి వాడుకోవాలని చెప్పారు. ఇప్పుడేమంటే మళ్ళీ దాంట్లో కూడా మనకి కోత విధించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాదనలు సక్రమంగా లేవని చెప్పి కూడా కొంతమంది నిపుణులు ఆందోళన చెందుతూ ఉన్నారు. కాబట్టి నేను కోరేది ఏమంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో విధ్వంసకర పాలన సాగుతుందని వైసీపీ కార్పొరేటర్లు మండిపడ్డారు. గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను కూడా కూల్చివేసి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 15వ డివిజన్ పడవల రేవు సెంటర్ నందు కూటమి ప్రభుత్వం నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బస్టాండ్ దిమ్మలు బల్లలు పగలకొట్టిన కారణంగా వైసీపీ శ్రేణులతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వైసీపీ కార్పొరేటర్లు కూటమి ప్రభుత్వ దుర్మార్గపు చర్యలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా మరియు కార్పొరేటర్లు మాట్లాడుతూ వైసీపీ హయాంలో ఏర్పాటు చేసిన బస్టాండ్ మరియు బెంచీలను కూటమి నాయకులు విధ్వంసం చేయడం దుర్మార్గమన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు ప్రోత్సహించాల్సింది పోయి వాటిని నాశనం చేయడం దారుణమన్నారు. ఇటువంటి విధానాలను స్వస్తి పలకాలని హితవు పలికారు. గతంలో తాము కూడా అధికారంలో ఉన్నామని, అప్పుడు ఎటువంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడలేదని గుర్తు చేశారు. పార్టీలకు అతీతంగా పరిపాలన అందించాలి కానీ ప్రతిపక్షాలని టార్గెట్ గా చేసుకుని రాజకీయం చేయడం హేయకరమన్నారు. ఇటువంటి విధానాలపై పోలీసుల దృష్టికి తీసుకువెళ్తామని, న్యాయపరంగా పోరాటం చేస్తామన్నారు. 12 గంటలు దాటిన తర్వాత జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన అంబుల్ అనే అతను, హయ్యత్ ఖాన్ అని చెప్పి డివిజన్ ఇన్ఛార్జి, టీడీపీ ఇన్ఛార్జి, అలాగే కొంతమంది సుమారు 30-40 మంది 7-8 కారులో క్రేన్ని తీసుకొచ్చి ఇక్కడ ఎప్పటి నుంచి ఉన్న వైఎస్ఆర్సీపీ దిమ్మని, అలాగే ప్రజలకు ఉపయోగించిన బల్లలను కూడా తీసేయడం జరిగింది. ఇక్కడ బస్ షెల్టర్ కూడా, బస్ షెల్టర్ వైసీపీ ప్రజలు కూర్చునేది కాదు, ప్రజలందరికీ అందుబాటులో ఉంది, చల్లగా ఉంది, నీడనిస్తుందని చెప్పి ఆటో స్టాండ్ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని సోదరిమణి డిప్యూటీ మేయర్ బెల్లందుర్గ గారు, వాళ్ళ తండ్రి గారు ఈ ప్రాంతానికి డిప్యూటీ మేయర్ గారు చాలా సేవలు అందించారు, కార్పొరేటర్గా పనిచేశారు. మేము ఒకటి అడుగుతున్నాం, ప్రజలందరికీ మేము అప్పీల్ చేస్తున్నాం, ఈ బస్ స్టాప్లో ఒక వైసీపీ నాయకులు కార్యకర్తలే కూర్చుంటారు, ప్రజలందరికీ ఎండలో ఉపయోగపడుతుంది అని చెప్పి ఆ రోజున ఆటో స్టాండ్ వాళ్ళని బతిలాడి మేము అందరం కలిపి ఇక్కడ బస్ స్టాప్ కట్టించారు. అలాగే కళ్ళ ముందు ప్రత్యక్షంగా సాక్షరం, అలాగే ట్రాఫిక్కి అడ్డొస్తే ఏ పార్టీ బళ్ళైనా తీసేవచ్చు. ఎదురుగా కనబడతారు టీడీపీ బళ్ళు, నిన్న వేసిన మీరు చూసుకోండి, నిన్న వేసిన టీడీపీ బళ్ళు నిన్న ఆ ప్లేస్లో వైసీపీ బళ్ళు ఉన్నాయి. మేము అడుగుతున్నాం, ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, మీకు గనక మీరు ఇదేనా ప్రజలకు ఇచ్చిన మాట? సూపర్ 6ని మభ్యపెడటానికి అనేక రకాలుగా ప్రజల్ని ఈ విధంగా చేయటం, జనరల్ పబ్లిక్ని ప్రజల్ని భయభ్రాంతం గుర్చేయడం ఎంతవరకు కరెక్టు? మేము నగరపాలక సంస్థ అధికారులు కూడా ఇదే సందర్భంగా చెప్తున్నాం. ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా, నా సోదరులందరికీ కూడా మీ అందరి ద్వారా నేను ఏదైతే ఈరోజు నిలబడి నేను మాట్లాడుతున్నానంటే నిజంగా ఈరోజు ఒక బ్లాక్ డేగా నేను బాధపడుతున్నాను. ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చి ఈరోజు నేను డిప్యూటీ మేయర్ పదవి 4 ఏళ్ల నుంచి నేను చేస్తున్నాను. మరి 4 ఏళ్లలో నేను అభివృద్ధి జనాల్లోకి వెళ్ళి మంచి చేశానే తప్ప ఈరోజు ఇట్లా బాధగా నుంచునే రోజు వచ్చిందంటే మరి ఇది మంచి ప్రభుత్వమా, అరాచకమైన ప్రభుత్వమా ప్రజానీకం అయితే గుర్తు చేసుకుంటుంది. నిజంగా నిన్న రాత్రి అర్ధరాత్రి 12:30 జనాలు లేని సందర్భంలో మరి ఈరోజు 10 మంది సేద తీరే బస్ స్టాప్ కానీ, 10 మంది నిజంగా వేసవికాలంలో చలివేంద్రం మంచినీళ్ళు తాగేది కానీ, మరి ఆటో యూనియన్ వాళ్ళు స్టాండ్ కానీ, మరి ఏదైతే మరి ఏదైతే ఆ బ్రిడ్జ్ ఉందో దానికి అప్పుడు గుల్జార్ గారు బ్రిడ్జికి శంకుస్థాపన చేసి ఏదైతే గత ప్రభుత్వంలో ఎప్పుడో పురాతన కాలంలో నెహ్రూ గారు పుణ్యమాంట బ్రిడ్జ్ చేస్తే దాని శిలాఫలకాన్ని మరి 4 కూర్చుని బల్లలు ఉన్నాయి. మరి నేను ఒకటే అడుగుతున్నా, బల్లలను కూడా తీసి ఇందులో ఏదైనా చెడు కనపడుతుందా, ప్రభుత్వం కనపడుతుందా? మీకు మంచే కదా, 10 మంది కూర్చుని 10 మంది మంచినీళ్ళు తాగి 10 మంది సేద తీరేవంటే ఇది సభమా అని అడుగుతున్నాను. ఎవరు పేరు పెట్టి మీరు ఈరోజు బహిరంగంగా మరి రావణ కాస్ట్లాగా చేస్తూ ఈరోజు బహిరంగంగా మరి ప్రతిదీ ప్రూఫ్తో
ఎవరైతే 15వ డివిజన్ మరి జనసేన అధ్యక్షులని చెప్పుకుంటున్న గాదిరెడ్డి అమ్ములు గారు కానీ మరి హయత్ ఖాన్ గారు కానీ మరి నేను ఒక్కటే అడుగుతున్న ఎమ్మెల్యే గారిని, ఇదా మీరు రాజకీయం చేసి మేము గొప్పగా చెప్పుకుంటున్నాను అన్నారు. నేను ఈ డివిజన్ని 15 కోట్లతో అభివృద్ధి చేశా. మీరు గతంలో ఏనాడు ఈ డివిజన్ దత్తత తీసుకుని అమరావతి వాకర్స్ క్లబ్లు నడకతో పాటు ప్రజల ఆరోగ్యం కోసం మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. సామాజిక బాధ్యతతో వాకర్స్ క్లబ్ గొప్ప కార్యక్రమాన్ని చేస్తున్నారని చెప్పారు. కృష్ణలంక పొట్టి శ్రీరాములు స్కూల్ గ్రౌండ్ అభివృద్ధి చేయడం కోసం పనిచేస్తామని పేర్కొన్నారు. అమరావతి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో కృష్ణలంక పొట్టి శ్రీరాములు స్కూల్ నందు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, జనసేన నాయకులు అమ్మిశెట్టి వాసు, టీడీపీ నేత బొప్పన బావకుమార్ ప్రారంభించారు. మణిపాల్ హాస్పిటల్ సహకారంతో బీపీ, షుగర్, కంటి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. కృష్ణలంక వాసులు పెద్ద ఎత్తున వచ్చి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె మాట్లాడుతూ ఖరీదైన పరీక్షలను కూడా ఉచితంగా అందించడం అభినందనీయమన్నారు. సామాజిక బాధ్యతతో వాకర్స్ క్లబ్ గొప్ప కార్యక్రమాన్ని చేస్తున్నారని చెప్పారు. వివిధ పరీక్షలకు ఖర్చు లేకపోయినా ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారని, అటువంటి వారి కోసం ఇలాంటి మెడికల్ క్యాంపులు దోహదపడతాయని చెప్పుకొచ్చారు. ఉదయం నడక ఎంతో మంచిదని తెలిపారు. పొట్టి శ్రీరాములు స్కూల్ గ్రౌండ్ అభివృద్ధి చేయడం కోసం పనిచేస్తామని పేర్కొన్నారు. అనంతరం బొప్పన బావకుమార్ మాట్లాడారు. నిమ్మల జ్యోతి మాట్లాడుతూ గద్దె రామ్మోహన్ లాంటి నాయకుడిని ఎక్కడా చూడలేదన్నారు. ఆయన ఎప్పుడూ కూడా తన స్టేటస్ ఎప్పుడు చూపించారని, ఎప్పుడూ నీడారంబరంగా ఉంటారని చెప్పారు. పని అంటే ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చూసి నేర్చుకోవాలన్నారు. ఆయన మంత్రి అయితే నియోజకవర్గ అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ అమరావతి వాకర్స్ క్లబ్ వారు ఇవాళ ఒక గొప్ప కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించుకుంది జరిగింది. మణిపాల్ హాస్పిటల్ అంటే మన విజయవాడ ప్రాంతంలో ఒక ఉన్నతమైన హాస్పిటల్స్. ఇవాళ అక్కడ ఆ పక్కన వ్యాన్ ఉంది. ఆ వ్యాన్లో క్యాన్సర్ డిటెక్షన్ మిషన్ ఉంటుంది. దాంట్లో ఎర్లీ స్టేజ్లో కనుక మనం ఐడెంటిఫై చేస్తే ఇమీడియట్గా శాశ్వతమైన క్యూర్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. అలాంటి వ్యాన్తో మనం ప్రైవేట్గా వెళ్ళి పరీక్ష చేసుకోవాలంటే 50,000 లేనిదే ఆ పరీక్ష పూర్తవుతుంది. అదేవిధంగా లోన ఈసీజీ కానివ్వండి, లేకపోతే ఎక్కువ కానివ్వండి, బ్లడ్ టెస్టులు కానివ్వండి, ఇవన్నీ కూడా వాకర్స్ క్లబ్ వారు, వాకర్స్ క్లబ్ అంటే పొద్దున్నే 1 గంట నడుచుకుంటారు, వెళ్ళిపోతే ఇళ్ళలో వాళ్ళు పని చూసుకుంటారు. కానీ సామాజిక బాధ్యతతో 10 మందికి సహాయపడే ఉద్దేశంతో ఈ మల్టీ హెల్త్ క్యాంపుని పెట్టడం చాలా గొప్ప విషయం. ఇలాంటి క్యాంపుల వలన అనేక మంది పేదవారికి 10,000 నుంచి 20,000, 30,000 కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. వాళ్ళు 5,000, 10,000 ఖర్చు పెట్టలేక, హాస్పిటల్ టెస్ట్ చేయించుకోలేక వాళ్ళు రోగాన్ని లోనే ముదిరిపోయి ప్రాణం పోయే స్థితికి వచ్చే పరిస్థితుల నుంచి కాపాడబడేదే ఈ యొక్క హెల్త్ క్యాంపు. మరి జ్యోతిక గారు కానీ లేకపోతే ఆ క్లబ్ సభ్యులు అందరూ కూడా దీన్ని సమిష్టిగా ఎంతో ఉత్సాహంగా, నేను చూస్తున్నా వచ్చిన కానీ ఇదేదో వాళ్ళ ఇంట్లో పెళ్లి కార్యక్రమం జరుగుతున్నట్టుగా అంతంత హుషారుగా గబా గబా నడిచి వెళ్ళి అక్కడ ఇక్కడ పరీక్షలు చేపిస్తూ ఉన్నారంటే అది ఎదుటివారి మీద ఉన్న ప్రేమ, దానికి చిత్తశుద్ధి అనేది మనకు కనపడతా ఉంది. ఏదేమైనా కూడా ఈ క్లబ్బు, అమరావతి క్లబ్బు ఈ స్కూల్లో ఎప్పటి నుంచో వాకింగ్ చేస్తూ మరి వాకర్స్ కూడా ఫెసిలిటీస్ కల్పించే విధంగా ఎవరు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఏర్పాటు చేస్తూ వీరి కోసం, కేవలం ఈ వాకర్స్ కోసం, వీళ్ళు చేస్తున్న సర్వీస్ కోసం ఇక్కడ అనేక మంది ప్రజలు ఈ గ్రౌండ్ని ఉపయోగించుకునే విధానం, ఆరోగ్యం యొక్క బాగుపడటానికి ఉదయాన్నే నడక అనేది చాలా ముఖ్యమైనదని అందరూ చెబుతూ ఉంటారు. ఆ చెప్పిన దాని ప్రకారం దుర్గమ్మను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గరికపాటి నరసింహారావు దర్శించుకున్నారు. దేవస్థాన ఈవో రామారావు ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. దుర్గమ్మ దర్శనం అనంతరం అమ్మవారి ప్రసాదాన్ని చిత్రపటాన్ని అందజేశారు.
కూటమి ప్రభుత్వం బడ్జెట్లో పరిశ్రమలకు 4,370 కోట్లకు పైగా నిధులు కేటాయించడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబుకు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. శనివారం ఆయన అసెంబ్లీ సమావేశాల్లో మల్లవల్లి పారిశ్రామిక క్యారిడార్ అభివృద్ధిపై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్లవల్లి పారిశ్రామిక వాడలో పారిశ్రామికవేత్తలకు 2014లో అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో 16.5 లక్షలకు ఎకరం కేటాయిస్తే గత వైసీపీ ప్రభుత్వం 89.5 లక్షలకు పెంచిందని మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వ తీరు కారణంగా పారిశ్రామికవేత్తలు రాష్ట్రం నుండి పారిపోయిన పరిస్థితి నెలకొందని వాపోయారు. ప్రముఖ దిగ్గజ కంపెనీ అశోక్ లేలాండ్ కంపెనీ ప్రారంభానికి సిద్ధంగా గత ప్రభుత్వం తీరు వల్లే వెనక్కి వెళ్లాయని విమర్శలు చేశారు. ఇక మల్లవల్లి పారిశ్రామిక వాడ సెకండ్ ఫేజ్ కోసం జిల్లా అధికారులతో సంప్రదించి తగిన భూమిని గుర్తించాలని కోరారు. ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్ ను రద్దు చేయాలని, వర్గీకరణ చేస్తే ఎన్డీఏ ప్రభుత్వానికి ఇదే చివరి ప్రభుత్వం అని దళిత బహుజన పార్టీ డీబీపీ జాతీయ అధ్యక్షులు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జాతీయ చైర్మన్ వడ్లమూరి కృష్ణ స్వరూప్ ప్రకటించారు. నేడు గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అని, భారత పార్లమెంట్ కి మాత్రమే అధికారం ఉంటుందన్నారు. రాజ్యాంగంలోకి ఆర్టికల్ 341.342 ప్రకారం వర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. దళితులను చీల్చి అణచివేయడానికి ప్రభుత్వం కుట్రలకు పాల్పడిందన్నారు. వర్గీకరణ క్రిమిలేయర్ వ్యతిరేకంగా డిసెంబర్ 19న చెలో అమరావతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దళిత జాతులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా చెలో అమరావతికి సంబంధించిన కరపత్రాన్ని మీడియా సమావేశంలో ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుమ్మడి మహాలక్ష్మి, పార్టీ జిల్లా అధ్యక్షులు కొలకూరి నాగార్జున, మాలమహానాడు ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షులు పంతగాని సురేష్, పార్టీ ఎన్టీఆర్ జిల్లా మీడియా కన్వీనర్ ఎస్ ఆంజనేయులు కుమారులు పాల్గొన్నారు. మిత్రులకు దళిత్ బహుజన్ పార్టీ తరఫున అందరికీ జైభీములు తెలియజేస్తున్నాం. నా పేరు వడ్లమూరి కృష్ణ స్వరూప్, దళిత బహుజన పార్టీ జాతీయ కమిటీ అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. మరియు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితికి ఆల్ ఇండియా చైర్మన్గా కూడా పనిచేస్తున్నాను. అయితే ఈ ప్రెస్ మీట్ సందర్భంగా టీడీపీ, జనసేన, బీజేపీ రాష్ట్ర ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న వర్గీకరణ అనుకూల నిర్ణయాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ రంజన్ గారి నేతృత్వంలో ఎస్సీ వర్గీకరణ చేయాలని ఎన్డీఏ రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిషను రాజ్యాంగం వ్యతిరేకమైనది. వర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు. రాజ్యాంగంలో ఆర్టికల్ 341, 342 ప్రకారంగా అది జాతీయ సమస్య, పార్లమెంటు సమస్య, పార్లమెంట్లో తేల్చుకోవాల్సిన అంశం తప్ప రాష్ట్ర ప్రభుత్వాలకి ఈ వర్గీకరణ చేసే అధికారం లేదని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. తక్షణం రద్దు చేయమని రాష్ట్ర ఎన్డీఏ ప్రభుత్వాన్ని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అయితే ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఆగస్టు 1వ తారీఖున గౌరవ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా వారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ కాన్స్టిట్యూషనల్ బెంచ్ వర్గీకరణ చేయమంది కాబట్టి అందువల్ల మేము కమిషన్ వేస్తున్నామని ఈ కమిషన్కి సంబంధించిన ఈ ఏకసభ్య కమిషన్ జీవోలో చెప్పడం జరిగింది. విషయం ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఎక్కడ కూడా ఎస్సీలని ఎస్టీలని ఏబిసిడి చేయమని జడ్జిమెంట్ ఇవ్వలేదు. జడ్జిమెంట్ని రాష్ట్ర ప్రభుత్వం వక్రీకరిస్తుంది. జడ్జిమెంట్ని మేము బాగా అధ్యయనం చేసాం. కాకపోతే రిజర్వేషన్స్ అందుకోలేని కులాలు ఏమైనా ఉంటే అది ప్రభుత్వానికి, స్టేట్ అంటే రాష్ట్ర ప్రభుత్వం కాదు, స్టేట్ మీన్స్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేదా గవర్నమెంట్ అని అర్థం. రాష్ట్ర ప్రభుత్వము ఆర్టికల్ 15, 16 ప్రకారంగా రిజర్వేషను లేని వాళ్ళకి ప్రభుత్వాలు రిజర్వేషన్ కల్పించవచ్చు అని జడ్జిమెంట్ ఇచ్చింది తప్ప మీరు ఏబిసిడి చేసుకోవచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోమని జడ్జిమెంట్లో ఎక్కడా లేదు. దాదాపు 564 పేజీల జడ్జిమెంటు మేము చాలా విస్తృతంగా అధ్యయనం చేస్తాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్కి వక్రీకరించి ఏబిసిడి చేయమని ఏకసభ్య కమిషన్ చేయడమే రాజ్యాంగ వ్యతిరేకమైనది. ఆ హక్కు ప్రభుత్వానికి లేదండి. కాబట్టి ఈ సందర్భంగా ఎన్డీఏ రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు
వారికి ఎలాగా జడ్జిమెంట్ చదవడం రాదు. చట్టానికి ఎవరు అతిథులు కాదని, తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించి తీరాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు కొలనుకొండ శివాజీ అన్నారు. గాంధీనగర్లోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన గౌతమ్ రెడ్డి మహాత్ముడు అన్నట్లు వైసీపీ నేతలు ఇంటికి వెళ్లి ఓదారుస్తున్నారని విమర్శించారు. గౌతమ్ రెడ్డి 42 కేసుల్లో నిందితుడిగా ఉన్నారని, ప్రజాస్వామ్యంలో ఇటువంటి వారు ప్రమాదకరమన్నారు. సోషల్ మీడియాలో రెచ్చిపోయిన వారందరికీ పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. వైసీపీ నేతలకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా గౌతమ్ రెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేయాలన్నారు. పాత్రికేయ మిత్రులకు నమస్కారం. నేను కొల్లకొండ శివాజీ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు విజయవాడ. అల్లం రాజేష్, యునైటెడ్ కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా కాపు సెల్కి అధ్యక్షుడు. మిత్రులారా నమస్కారం. గత 3-4 రోజుల నుంచి చూస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన సంబంధించిన ఈ జిల్లా నగరంలో అగ్రనాయకుడిగా ఇప్పటివరకు చాలామంది అవుతున్న గౌతమ్ రెడ్డి గారి గురించి పత్రికల్లో, ఎలక్ట్రానిక్ మీడియాల్లో పొంకాలుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో వారికి ఏమాత్రం కనుక ప్రజాస్వామ్యం ఎడల నమ్మకము, విలువ, గౌరవం ఉన్నట్టయితే అతన్ని తక్షణం ఆ పార్టీ నుంచి బహిష్కరించాలి. నిజాలు తేలిన తర్వాత చేర్చుకోవాలా. ఆ విషయాన్ని పక్కన పెట్టేసి ఇంటికి వచ్చి దాదాపు 20-25 మంది ఆ పార్టీ అగ్రనాయకుడు ఆంబటి రాంబాబు గారు, మాజీ శాసనసభ్యులు అందరి కలిసి వచ్చి ఒక జాతరలాగా పోలూరు గౌతమ్ రెడ్డి పుణ్యాత్ముడు, పుణ్యపురుషుడు, ఆయనకి ఏమీ తెలీదు, ఇది అక్రమ కేసు అని వాళ్ళు చెప్పడాన్ని ఈ నగరం విస్తుపోయింది. అరే ఏంటి ఇటువంటి వైఖరి అవలంబిస్తున్నారేంటి, ఇది సబబా అనేది 42 కేసుల్లో ఉన్న అతనికి సంబంధించి పోలీస్ కమిషనర్ గారు చెబితే ఎవరో ఆస్తికి తాను అధికారంలో ఉన్నప్పుడు దానికి సంబంధించిన ప్లాను పట్టణ ప్రణాళిక విభాగం నుంచి ప్లాన్ తెచ్చుకొని ఈయన కబ్జా చేసి కట్టుకోవటం, ప్రశ్నించినందుకు దాడి, చంపడం చేయటం, ఇదంతా కూడా ఎటువంటి విషయాన్ని తెలియజేస్తుందనేది మనం అర్థం చేసుకోవాలి. తక్షణమే ఇటువంటి లంపెన్ శక్తులని ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల నుంచి దూరం పెట్టాల్సిన అవసరం ఉంది. మీకేమాత్రం చిత్తశుద్ధి ఉన్నా సరే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అనపర్తి నియోజకవర్గంలో 3 మండలాల బ్యాంక్ అధికారులతో బిక్కవోలు ఎస్ఐ రవిచంద్ర సమీక్ష సమావేశం. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న సైబర్ మోసాలు మరియు నేరాలపై అవగాహన కల్పించిన ఎస్ఐ. వచ్చే నెల 6వ తారీఖు నుండి 7వ తారీఖు వరకు బిక్కవోలులో జరుగుతున్న సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి ఉత్సవాలు. పల్లివాసు దంపతుల చేతుల మీదుగా పందిరి రాట మంచి కార్యక్రమంతో ఉత్సవాల ఆరంభం. అమరావతి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో కృష్ణలంక పొట్టి శ్రీరాములు స్కూల్ నందు ఉచిత మెగా వైద్య శిబిరం. ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో విధ్వంసకర పాలన సాగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలను కూడా కూల్చివేసి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారన్న వైసీపీ కార్పొరేటర్లు. దుర్గమ్మను దర్శించుకున్న ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గరికపాటి నరసింహారావు. ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికిన దేవస్థాన ఈవో రామారావు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.